అలానే మిసెస్ రావు సాధారణంగా చనిపోయినటువంటి వాళ్ళని వెంటనే అంత్యక్రియలు చేస్తారు. కానీ కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ దాదాపు 4 రోజులు ఇంట్లోనే పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకుంటున్నామని చెప్పి ఒక అపార్ట్మెంట్లో పూజలు చేస్తూ ఆ అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళతోటి గొడవ దిగారు. ఇది రామకృష్ణ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడ భరద్వాజ్ అపార్ట్మెంట్ కూకట్పల్లి శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో జరిగింది ఈ సంఘటన. దాదాపు 40 ఏళ్ల క్రితమే యేసురత్నం అనేటువంటి ఒక అతను హైదరాబాద్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. ఆయన సతీమణి సమంతకమణి, వాళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. వాళ్ళ పేర్లు సునీత, శైలజ, ఆడపిల్లల పేరు జయరాజ్ కుమారుడు. ఈ 3 పిల్లలతోటి కలిసి సమంతకమణి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇటీవల శైలజ అంటే చిన్న కూతురికి అనారోగ్యంతో స్థానికంగా ఉండేటువంటి ఆసుపత్రుల్లో చేరిస్తే ఆ అమ్మాయి చనిపోయింది. వయసు 46 సంవత్సరాలు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు, జయరాజు కూడా పెళ్ళిళ్ళు కాలేదు. 46 సంవత్సరాల నాడు శైలజ చిన్న అమ్మాయి చనిపోయింది. చనిపోతే ఆ శవాన్ని అపార్ట్మెంట్కి తీసుకొచ్చారు. రిఫ్రిజిరేటర్ కూడా తీసుకొచ్చారు. ఆ రిఫ్రిజిరేటర్లో పెట్టి తలుపులు వేసుకున్నారు. దాదాపు 4 రోజులైనా సరే వాళ్ళు ఆ రిఫ్రిజిరేటర్ని బయటికి తీయలేం. అప్పుడప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి వస్తుండడం మాత్రం అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు గమనించారు. చివరికి ఇప్పుడు అంటే 16వ తారీఖున 11వ తారీఖున చనిపోయింది అమ్మాయి. 11వ తారీఖు నుంచి ప్రత్యేక పూజలు చేస్తాం, మీకెందుకు, మా ఇష్టం, మేము అంత్యక్రియలు చేస్తామా లేదనేది అపార్ట్మెంట్ వాళ్ళని తిరగబడ్డారు. దీంతో అపార్ట్మెంట్లో మొత్తం వాసన వచ్చేసింది. ఈ వాసనను బరాయించలేక స్థానికంగా ఉండేటువంటి కూకట్పల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు అపార్ట్మెంట్ వాసులు. పోలీసులు వెళ్ళి అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్లో డోర్ తీయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు డోర్ తీయలే. సరే ఎట్టకేలకు పోలీసులు ఆ డోర్ను పగలగొట్టి లోపలికి వెళ్తే, మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం, మీకెందుకు అని చెప్పి పోలీసుల మీద తిరగబడ్డారు. దీంతో పోలీసులు తమదైనటువంటి స్టైల్లో వాళ్ళు వాగ్వేదానికి దిగారు. జిహెచ్ఎంసీకి అప్పచెప్తాము, మీరు కనుక శవాన్ని తీసుకెళ్ళకపోతే అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. దాంతో అప్పటికప్పుడు సొంత జిల్లా ఏలూరుకి తీసుకెళ్లారు శవాన్ని. సో దీంతో కథ సమాప్తమైంది. అయితే వీళ్ళ కుటుంబీకుల యొక్క మానసిక స్థితి మీద అక్కడున్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చాలా విచిత్రంగా చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ మానసిక స్థితి బాగలేకనే ఇలా 4 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు అంటూ శవాన్ని ఫ్లాట్లో పెట్టుకొని ఉంటున్నారు. అది అద్దె ఫ్లాట్, అద్దె అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నారు. కాబట్టి అద్దెకి ఇచ్చేటువంటి వాళ్ళు కొంచెం డబ్బులు ఆశపడకుండా చూసి ఇవ్వాలి అనేది ఒకటి ఇక్కడ. అలాగే వీళ్ళ వింత ప్రవర్తన కారణం ఏంటంటే, ఏఎస్ఐగా ఉన్నటువంటి అతను యేసురత్నం చనిపోయిన తర్వాత సమంతకమణి వీళ్ళ మొత్తం కుటుంబ పోషణ చూస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు కాకపోవడంతో వాళ్ళు కొంత మానసికంగా ఇబ్బంది పడ్డారు అనేది వినిపిస్తూ ఉంది. సో కారణం ఏదైనా కానీ ఏలూరుకి ఆ శవాన్ని పంపించేశారు. ఇప్పుడు అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. సో ఈ సంఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.